లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా కష్టములున్నప్పటికీ ఇరుకు ద్వారమున ప్రవేశించుమని యేసు మనలను కోరుచున్నాడు. ఇరుకు మార్గములలో వెళ్ళుట ఒక చిన్న బిడ్డ స్వభావము. అది ఎల్లప్పుడూ కష్టమైన మార్గమును ఎంచుకొనును. అక్కడ 2 మార్గములున్నట్లయితే చిన్న బిడ్డ సులభమైన మార్గమును ఎంచుకొనదు. అది ఇరుకు మార్గమును ఎంచుకొని ఇరుక్కొని ఉండును. దేవుని పిల్లలు అదే విధంగా ఎంచుకుంటారు. దేవుడు వారిని ఇరుక్కొనకుండా తీసుకొని వచ్చును. ఇరుకు మార్గము నిన్ను ఒక పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తుంది. మనమందరము ఇరుకు మార్గమున వెళ్తూ గట్టిగా ప్రయత్నించనంత వరకు ఏమీ సాధించలేము. ఇలాంటి చాలా సహవాసములు మొలకెత్తగలవు. ఎందుకనగా సువార్తలో శక్తి ఉన్నది. అయితే వారుగాని మనముగాని శాశ్వతముగా నిలిచియుండు సేవ చేయుట సాధ్యపడునా? ఒక ఉన్నతమైన పనికై మనము ఎదుర్కొనబోవు బహిష్కరణ మరియు వ్యతిరేక విమర్శల కొరకు మనలను మనము కఠినముగా సిద్ధము చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. నిలిచియుండుట మనకు సాధ్యపడునా? మనిషిలో ఒక పిరికి స్వభావం ఉన్నది. యేసు యెరూషలేమునకు వెళ్చున్నప్పుడు వారు ఆయన హెచ్చరించారు. అయితే యేసు ఇరుకు మార్గాన్నే ఎంచుకొన్నాడు. ఆయన ఎన్నడూ సామాన్యమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఆ మార్గమున మనం వెళుచున్నప్పుడు దేవుడు మనలను గమనిస్తూ ఉన్నాడు. అది సులభమైనది కాదు అని ఆయనకు తెలియను. ఒకసారి మా కళాశాల ద్వారము సమయమునకు ముందర మూసివేయబడినది. నా ప్రార్థన స్థలమునకు చేరుటకు దారి లేకున్నను నేను వెళ్ళాను. నీ స్వభావమంతా దేవుని వాక్యం యొక్క క్రమశిక్షణకు లోబడవలసి ఉన్నది. ఇరుకు మార్గమున వెళ్ళగలుగునట్లు మన అంతరంగ పురుషునికి శిక్షణను ఇవ్వవలసి ఉన్నది. నిన్ను నీవు క్రమశిక్షణలో ఉంచుకొనుటకు ప్రయత్నించు. కఠినముగా ప్రయత్నించు వారికి దేవుని పిలుపు వచ్చును. ఆ పిలుపు నీకు రావచ్చు. అయితే నీవు 5 బుద్ధిహీనులైన కన్యకల వలె విడిచిపెట్టబడతావా? నూనె లేకుండా దీపములు తీసుకుని వెంబడిస్తావా? నీవు వెనుక విడిచిపెట్టబడతావు. దృఢముగా నుండు స్త్రీలను కూడా దేవుడు కోరుచున్నాడు. మనం ముందుకు వెళ్ళుచుండగా ప్రజలు మనలను గమనించుచు మన పనిని పాడు చేయుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని కొరకు నీవు పనిచేయాలని కోరినట్లయితే నీవు కష్టపడి పనిచేయవలసి ఉన్నావు. నీ జీవనోపాధి కొరకు ఎక్కడో నీవు ఉద్యోగంలో చేరి ఉండవచ్చు. అప్పుడు నీవు కేవలము నీ పొట్ట కొరకు మాత్రమే జీవించున్నావా? లేక దేవుని కొరకు ఏదైనా కట్టుచున్నావా? ప్యూరిటన్ల ఉద్యమము ఒక గొప్ప ఉద్యమము. అక్కడ యవనస్తులు దేవుని విషయమై ఖచ్చితంగా ఉండేవాళ్ళు. స్పర్జన్ తన 18వ సంవత్సరంలో తన జీవితం యొక్క గొప్ప సేవ కొరకు బాగుగా సిద్ధపడినాడు. దేవుడు అతన్ని పిలువబోచున్నాడు. విట్ఫీల్డ్ మరియు జాన్ వెస్లీ కూడా సిద్ధపడినారు. దేవుని భయం గల తల్లిదండ్రులు లేకుండా అలాంటి పిల్లలు తయారవ్వలేరు. నీ కొరకు దేవుణ్ణి కార్యము జరిగించనిమ్ము. నీ కొరకు దేన్ని ఎంచుకొనవద్దు. నీ జీవితము దేవుని ద్వారా బాగుగా క్రమశిక్షణ చేయబడినదా? నేను నా విద్యార్థి దినములను జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి నేను ఆనందించు ఉన్నాను. ఇప్పుడు మన సంఘముల్లోనికి నిజమైన ఆత్మీయ జీవితమును తెచ్చుట మన లక్ష్యమై ఉన్నది. మనము జయిస్తూ ఉన్నామా? అయితే సాతాను ఆటంకపరచుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు ఒక సౌఖ్యమైన జీవితము మరియు సులభమైన జీవితం కొరకు ఉన్నావా? దేవుడు నీ నుండి ఒక ఉన్నతమైన సేవను కోరుచున్నాడు. నీ జీవితం యొక్క ప్రతి భాగము దేవుని వాక్యం యొక్క ప్రభావం క్రిందకు తీసుకుని రాబడవలసి ఉన్నది. ఒక నూతన పద్ధతిలో ప్రార్థించుట నీవు ప్రారంభిస్తావు. నీవు క్రొత్త దర్శనములను పొందుకుంటావు. నీ హృదయంలోని చాలా భాగము ఇంకా దున్నబడవలనని నీవు కనుగొంటావు. నీ హృదయంలోని కొన్ని భాగములు దేవుని ద్వారా ఇంకా తాకబడలేదు. నీ స్వభావమంతా దేవుని స్పర్శను పొందుకొనవలసి ఉన్నది. నీ నీతి మరియు పరిశుద్ధత ఆశించినంతగా లేదు. నీ త్యాగము తగినంతగా లేదు. సాతాను నిన్ను శరీరంలో పడద్రోయాలని కోరుచున్నాడు. దేవునికి ప్రయోజనకరముగా నడువుము.